గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం పేజింగ్ సిస్టము అండ్ ఫ్యాక్ట్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈరోజు జీపీఎస్ గురించి నేర్చుకుంటున్నాము. జీపీఎస్ మీన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో యాక్చువల్గా ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది అంటే, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే అన్నోన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియాలి అన్నా, లేదంటే అన్నోన్ ప్లేస్కి మనం వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మనం డిపెండ్ అయ్యేది ఏంటి? మొబైల్. సో మొబైల్లో అన్నోన్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం యూస్ చేస్తున్నాం? గూగుల్ని యూస్ చేసుకుంటాం. ఏ సెర్చ్ చేయాలనుకున్నా గూగుల్ని యూస్ చేసుకుంటున్నాం. అట్లాగే మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఈజీగా మనం ఫస్ట్ చూస్ చేసుకునేది ఏంటంటే యాప్ జీపీఎస్ యాప్. సో ఈ జీపీఎస్ యాప్ అనేది శాటిలైట్ ద్వారా ఆపరేట్ అవుతూ ఉంటుంది. సో మన మొబైల్లో మనం లొకేషన్ అనేది మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లొకేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది అండ్ టైం కూడా మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే మనం రూట్ సెలెక్ట్ చేసుకునేదాన్ని బట్టి, అంటే మనం ఓన్ వెహికల్ అంటే బండి తీసుకుంటున్నామా, కార్, బస్సు, ట్రైన్, ఇలా వెహికల్ని బేస్ చేసుకుని అది మనకి టైమింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆ టైం ఎట్లా రిప్రజెంట్ అవుతుంది అండ్ ఫైండింగ్ లొకేషన్ ఎట్లా ఫైండ్ చేస్తుందో నేర్చుకుందాం. సో ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో మెయిన్గా మనం 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ పొజిషనింగ్, అంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో దాని పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ నావిగేషన్, సో ఎట్లా వెళ్ళాలి మనకు రూట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ మానిటరింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాంగ్ లొకేషన్ అంటే అది రిప్రజెంట్ చేస్తున్న లొకేషన్ కాకుండా రాంగ్లో వెళ్తున్నామో రైట్లో వెళ్తున్నామో మానిటరింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ సర్వేవింగ్, అంటే ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళేంత వరకు మనల్ని మానిటర్ చేస్తూనే ఉంటుంది. సో ఈ జీపీఎస్ సిస్టము ఇంత వైరల్ అవ్వటానికి మెయిన్గా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ 2 అడ్వాంటేజెస్ ఏంటంటే రియల్ టైం పొజిషనింగ్ అండ్ టైమింగ్ సింక్రొనైజేషన్. సో రియల్ టైం అంటే ఏంటంటే జనరల్గా రియల్ టైం అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది మనకి రియల్ లైఫ్లో ఎట్లా యూజ్ అవుతుందో రియల్ టైము పొజిషనింగ్లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ సింక్రొనైజేషన్. సో టైమింగ్ సింక్రొనైజేషన్ అంటే మనం వెళ్ళాలనుకునే ప్లేస్ని ఎంత టైంలో మనం రీచ్ అవుతున్నామో సింక్రొనైజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం స్టార్ట్ అయినప్పుడు 10 minutes ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ రీచ్ అయిన వెంటనే 5 minutes, అంటే అలా మనకి పొజిషన్ నియర్గా వెళ్తునేటప్పటికి ఆటోమేటిక్గా టైం కూడా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అంటే అక్కడ టైం సింక్రొనైజేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఈ రియల్ టైం పొజిషనింగ్ అండ్ టైం సింక్రొనైజేషన్ 2 అడ్వాంటేజెస్ని బేస్ చేసుకొని మనకి జీపీఎస్ సిస్టమ్ అనేది ప్రజెంట్ ఒక పార్ట్ అనేది అయిపోయింది. మన రియల్ లైఫ్లో మన లైఫ్ టైంలో అదొక పార్ట్ కింద ఉండిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ జీపీఎస్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే, సో ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం శాటిలైట్ ద్వారా ఆపరేట్ అవుతుంది అని. సో ఈ జీపీఎస్ అప్లికేషన్కి మెయిన్గా 24 శాటిలైట్స్ని కనెక్ట్ చేశారు. సో 24 శాటిలైట్స్ని కంబైన్డ్గా, అంటే ఆ గ్రూప్ 24 శాటిలైట్స్ గ్రూప్ని ఎంఈఓ అంటాం. సో ఎంఈఓ అంటే ఏంటంటే మీడియం ఎర్త్ ఆర్బిట్. సో మనకి ఈ 24 శాటిలైట్స్ని ఎంఈఓ మీడియం ఎర్త్ ఆర్బిట్ అని చెప్పాం. సో నెక్స్ట్ ఫర్దర్గా ఈ 24 శాటిలైట్స్ని 6 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో 24 శాటిలైట్ని 6 గ్రూప్స్ కింద డివైడ్ చేశారంటే ఏమవుతుంది? ఒక్కొక్క గ్రూప్లో మనకి 4 శాటిలైట్స్ ఉంటాయి. టోటల్ 24 శాటిలైట్స్ని 6 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ కంటైన్స్ ది 4 శాటిలైట్స్. అంటే ఇక్కడ మనకి ఈ 4 శాటిలైట్స్ని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి అలా 6 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో ఈ 4 శాటిలైట్స్ ఆర్ సింగిల్ గ్రూప్, సో వాటిని మనం ఏమంటామంటే కన్స్టెల్లేషన్ అని చెప్తాం. సో 4 శాటిలైట్స్ గ్రూప్ని కన్స్టెల్లేషన్స్ అన్నాం. టోటల్ 6 గ్రూప్స్ ఉన్నాయి. అంటే మనకి 24 శాటిలైట్స్లో టోటల్గా 6 కన్స్టెల్లేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ 60 కన్స్టెల్లేషన్స్ని ఎలా అరేంజ్ చేశారంటే, టోటల్ 6 కదండి, ఆ 6 శాటిలైట్స్ని 60 degrees లాంగిట్యూడ్లో వాటిని మనకి అరేంజ్ చేశారు. సో అవి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ 24 శాటిలైట్లో ఒక్కొక్క శాటిలైట్ మనకి ఎంత ఆర్బిట్లో అది రొటేట్ అవుతూ ఉంటుందంటే, జనరల్గా మనకి డైలీ 24 hours కదా, 12 hours దానికి ఒక ఆర్బిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎర్త్ చుట్టూ అది 12 hours రొటేట్ చేసేస్తుంది. అంటే మనకి డైలీ 24 hours ఒక శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ మనకి 2 times రొటేట్ చేస్తుంది. సో ప్రతిసారి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే టోటల్ 24 శాటిలైట్స్లోంచి మినిమం 4 శాటిలైట్స్ అనేవి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాయి. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది? 24 శాటిలైట్స్లో 4 శాటిలైట్స్, మినిమం 4 శాటిలైట్స్ కాబట్టి, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి సెండ్ చేస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ రావచ్చు, కనుక మనకి ఫైనల్గా ఏమవుతుంది? ఒకటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ వచ్చే 1 ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ నుంచి వచ్చిన అవుట్పుట్. ఓకే, సో నెక్స్ట్
ఈ జీపీఎస్లో ఇంటర్నల్గా కోడ్స్ అండ్ సర్వీసెస్ని మనం యూజ్ చేస్తాం. జీపీఎస్ కోడ్స్ అండ్ సర్వీసెస్. సో జీపీఎస్ కోడ్స్ అండ్ సర్వీసెస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీపీఎస్ శాటిలైట్ సిస్టమ్స్లో 2 సిగ్నల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే L1 సిగ్నల్, L2 సిగ్నల్. సో ఈ 2 సిగ్నల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా సింపుల్గా చెప్పాలి అంటే కనుక మనకి ఈ సెర్చింగ్లో 2 టైప్స్ ఆఫ్ సెర్చింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం పబ్లిక్ యూజ్ చేసేది. సో రెగ్యులర్గా మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి రావాలి అనుకుంటున్నారు, మీరు ఎక్కడ అమీర్పేటలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు కాలేజ్ తెలియదు, సో మీరు ఏం చేస్తారు, ప్రతిభ డిగ్రీ కాలేజ్ అంటారు. సో అంటే ఏమవుతుంది, మీకు అక్కడ మనకి లొకేషన్ ఫైండ్ అవుట్ అయిపోతుంది. సో ఫైండ్ అవుట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆ లొకేషన్ని బేస్ చేసుకొని వచ్చేస్తారు. సో అది 1 టైప్ ఆఫ్ సెర్చింగ్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎట్లా వస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ తీసుకుందాం. సో మీ మదర్ అనుకుంటారు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తున్నారా, లేదంటే వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళి అప్పుడు కాలేజ్కి వెళ్తున్నారా అని వాళ్ళకి డౌట్ రావచ్చు. సో మిమ్మల్ని మానిటరింగ్ చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర ఉండే జీపీఎస్లో మీరు ఏ రూట్లో ఎట్లా వెళ్తున్నారో వాళ్ళు మానిటరింగ్ చేయొచ్చు. సో ఈ 2 టైప్ ఆఫ్ సెర్చింగ్స్లో పబ్లిక్ యూజ్ చేసేది 1 టైప్ ఆఫ్ సెర్చింగ్. సో ఇంకొకటి చెప్పాను కదండి, మానిటరింగ్ సెర్చింగ్ అనేది అది అందరికీ అవైలబుల్గా ఉండదు, ఎందుకంటే అది హై సెక్యూరిటీ ప్రాసెస్. సో అది ఓన్లీ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మిలిటరీ డిపార్ట్మెంట్స్ మాత్రమే అట్లాంటి మానిటరింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తారు. అంటే ఏదైనా వెహికల్ ఎట్లా వెళ్తుంది, ఏ రూట్లో వెళ్తుంది, అలా మానిటరింగ్ చేయడం అనేది హై సెక్యూరిటీ ప్రాసెస్, అది మనం యూజ్ చేయలేం. సో ఇక్కడ మనకి L1 అండ్ L2 సిగ్నల్స్లో పబ్లిక్ యూజ్ చేసేది సింగిల్ సిగ్నల్, ఎందుకంటే మనం ఒక కాన్స్టెంట్గా ఉన్న ప్లేస్ని మాత్రమే సెట్ చేస్తున్నాం. సో ప్రతిభ డిగ్రీ కాలేజ్ అనేది ఏంటి, మూవ్ అవ్వదు ఎక్కడికి, ఒకే ప్లేస్లో అది స్టాండర్డ్గా ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్తున్నాం. కానీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సెట్ చేయాలి అంటే ఏంటి, ఒక వెహికల్ని ట్రాక్ చేయాలి. సో వెహికల్ని ట్రాక్ చేయాలి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కావాలి, మూవింగ్ లొకేషన్ కావాలి, స్టాండర్డ్ లొకేషన్. ఎక్కడైనా ఇప్పుడు మూవింగ్ లొకేషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ వెహికల్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే దాన్ని మనం ట్రాక్ చేస్తాం. అట్లా కాకుండా ఎక్కడైనా ఒక దగ్గర స్టాప్ అయితే దాన్ని కూడా మనం ట్రాక్ చేయాలి. సో ఈ 2 సిగ్నల్స్లో మనం స్టాండర్డ్ లొకేషన్ని తీసుకోవాలి అనుకుంటే ఒక సిగ్నల్ సరిపోతుంది. అట్లా కాకుండా స్టాండింగ్ లొకేషను అండ్ మూవింగ్ లొకేషన్స్ కావాలంటే 2 సిగ్నల్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ జీపీఎస్ సిస్టమ్స్లో పబ్లిక్ యూజ్ చేసేది సింగిల్ సిగ్నల్ బేస్డ్, అండ్ హై సెక్యూరిటీ ప్రాసెస్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసేది 2 సిగ్నల్స్ ప్రాసెస్. ఓకే, సో ఈ జీపీఎస్ కోడ్స్ అండ్ సర్వీసెస్లో జీపీఎస్ కోడ్స్లో మనం 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ గురించి డిస్కస్ చేసాం. కోర్స్ ఎక్విజిషన్ అనేది 1 టైప్ ఆఫ్ కోడ్ అండ్ ప్రీసైజ్ కోడ్ అనేది అనదర్ కోడ్. సో ఈ కోర్స్ ఎక్విజిషన్ కోడ్నే సింపుల్గా CA కోడ్ అని అంటాం. సో ప్రీసైజ్ కోడ్ని P కోడ్ అంటాం. సో ఈ 2 కోడ్స్లో ఫస్ట్ L1 సిగ్నల్ తీసుకుందాం. L1 సిగ్నల్ తీసుకుంటే దీని స్పీడ్ అంటే ఏదైతే మనం పబ్లిక్ యూజ్ చేసే సిగ్నల్ ఉంది కదా, దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే 1.023 Mbps. ఓకేనా, పబ్లిక్ యూజ్ చేసే సిగ్నల్ 1.023. సో మీరు సింపుల్గా 1 Mbps అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనం పబ్లిక్ యూజ్ చేసేది. నెక్స్ట్ కమింగ్ టు L2 సిగ్నల్. సో L2 సిగ్నల్ స్పీడ్ వచ్చేసి 10.23 అంటే 10 Mbps అనుకోండి. సో ఇప్పుడు 2 సిగ్నల్స్ని కంపేర్ చేస్తే పబ్లిక్ యూజ్ చేసే సిగ్నల్ అనేది 1 Mbps అండ్ సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేసేది 10 Mbps. అంటే ఆల్మోస్ట్ 2 సిగ్నల్స్కి ఎంత మనకి ఫస్ట్ L1 సిగ్నల్తో కంపేర్ చేసుకుంటే L2 సిగ్నల్ అనేది 10 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ L1 సిగ్నల్ పబ్లిక్ యూజ్ చేస్తారు, L2 సిగ్నల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇక్కడ L2 సిగ్నల్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకని ఇక్కడ మనకి మూమెంట్ ట్రాకింగ్ కావాలి అండ్ కాన్స్టెంట్ కూడా ట్రాకింగ్ కావాలి, అందుకని దీని స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే L1 అండ్ L2 2 సిగ్నల్స్ కూడా జీపీఎస్ నుంచి జనరేట్ అయ్యేటప్పుడు 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో జనరేట్ అవుతాయి. ఓకే, వీటి స్పీడ్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వీటి ఫ్రీక్వెన్సీస్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇవి కోడ్స్ అండి. సో ఈ కోడ్స్లో మనం ఓన్లీ సిగ్నల్స్ గురించే మాట్లాడతాం. మీరు జస్ట్ L1 సిగ్నల్ పబ్లిక్ యూజ్ చేస్తారు, దాని స్పీడ్ 1 Mbps అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. L2 సిగ్నల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు, స్పీడ్ అనేది 10 Mbps అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు సర్వీసెస్. సో ఈ సర్వీసెస్లో ప్రీసైజ్ పొజిషనింగ్ సర్వీసు అండ్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్. సో ప్రీసైజ్ పొజిషనింగ్ అంటే ఏంటి, స్టాండర్డ్ అంటే ఏంటి, నేమ్లోనే ఉంది స్టాండర్డ్ అంటే ఏంటి, కాన్స్టెంట్గా ఉంటుంది. సో దీంట్లో మనం L1 సిగ్నల్ని యూజ్ చేస్తాం. సో L1 సిగ్నల్ని యూజ్ చేస్తాం అండ్ పబ్లిక్ అనేది యూజ్ చేస్తారు. సో ప్రీసైజ్ అంటే కాంబినేషన్ ఆఫ్ L1 అండ్ L2, ఇది సెక్యూరిటీ పర్పస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసేది. ఓకేనా, సో ఫస్ట్ మీరు కోడ్స్ గురించి నేర్చుకున్నారు. ఈ కోడ్స్లో ఏం చేస్తాం మనం, కోర్సు ఎక్విజిషన్ అనేది L1 సిగ్నల్ అని చెప్తారు, దాని స్పీడ్ చెప్పాలి. ప్రీసైజ్ కోడ్ అనేది L2 సిగ్నల్, దాని స్పీడ్ కూడా చెప్పాలి. సో
సో సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఆ సిగ్నల్స్ ఎవరు యూస్ చేస్తున్నారో ఎలా యూస్ చేస్తున్నారు అనేది. సో స్టాండర్డ్ పొజిషన్ అంటే L1 పబ్లిక్ యూస్ చేస్తారు. ప్రీ సైజ్ పొజిషనింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ L1 అండ్ L2 సిగ్నల్ సెక్యూరిటీ పర్పస్ యూస్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, జస్ట్ దాంట్లో శాటిలైట్స్ ఉంటాయి, అది మనకి ఎలా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది చెప్పాం మనం. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే జీపీఎస్ రిసీవర్. సో ఇప్పుడు వరకు నేను జీపీఎస్ అప్లికేషన్లో ఇన్నర్గా జరిగే ప్రాసెస్ చెప్పాను. నెక్స్ట్ కమింగ్ టు జీపీఎస్ రిసీవర్. సో మనం ఇన్ఫర్మేషన్ పంపించాం. సో ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత అవి శాటిలైట్స్ రిసీవ్ చేసుకుంటాయి. సో రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు అవుట్పుట్ ఇవ్వాలి కదా. సో అవుట్పుట్ ఇవ్వాలి అంటే మన ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళ యూజర్ దగ్గర కూడా అవుట్పుట్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక డివైస్ అనేది ఉండాలి. సో మనం రెగ్యులర్గా మనకి డివైజెస్ అంటే ప్రతి అప్లికేషన్కి డివైస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రతి డివైస్ని ఒక సింపుల్ యాప్ పొజిషన్లో మనం మొబైల్లోనే యూజ్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఈ జీపీఎస్ యాప్ అనేది ఒక రిసీవర్ కింద వర్క్ అవుతుంది. యూజర్స్ దగ్గర రిసీవర్ కింద వర్క్ అవుతుంది, శాటిలైట్స్లో ట్రాన్స్మిటర్ కింద వర్క్ అవుతుంది. ఎందుకని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని శాటిలైట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే అక్కడ ట్రాన్స్మిటర్ ఉండాలి. సో ఇక్కడ జీపీఎస్ అనేది శాటిలైట్స్ దగ్గర ట్రాన్స్మిటర్ అవుతుంది. సో రిసీవర్ అనేది ఎక్కడ ఉంటుంది, యూజర్స్ దగ్గర రిసీవర్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ సింపుల్ బ్లాక్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే రిసీవింగ్ యాంటీనా. సో రిసీవింగ్ యాంటీనా అంటే ఏంటి, మన ఫోన్లో సిగ్నల్ ఉంటేనే వర్క్ అవుతుంది, అంతే కదా. సో అంటే ఫస్ట్ దీన్ని ఇంకా సింపుల్ లాజిక్తో చెప్పొచ్చు. మనకి జీపీఎస్ యాప్స్ రన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్ డేటా అనేది ప్రాపర్గా వర్క్ అవ్వాలి. సో మొబైల్ డేటా ఎప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది, మనకి సిగ్నల్ ఉంటేనే మొబైల్ డేటా వర్క్ అవుతుంది. సో రిసీవింగ్ యాంటీనా. సో మనకి కంపల్సరీగా ఫోన్లో సిగ్నల్ అనేది యాంటీనా అనేది ప్రాపర్గా వర్క్ అవ్వాలి. నెక్స్ట్ లో నాయిస్ యాంప్లిఫైయర్. సో ఇక్కడ మనకి మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్స్ ఫామ్లోనో లెటర్స్ ఫామ్లోనే ఉంటుంది, అంటే డిజిటల్ ఫామ్లో ఉంటుంది. కానీ శాటిలైట్ నుంచి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, అది సిగ్నల్స్ ఫామ్లో ఉంటుంది. సో సిగ్నల్స్ ఫామ్లో ఉంది అంటే సిగ్నల్ ఉంది అంటే కంపల్సరీగా నాయిస్ ఉంటుంది. సో ఆ నాయిస్ని మనకి ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ మనకి లో నాయిస్ యాంప్లిఫైయర్ దగ్గర ఏమవుతుందంటే ఆ నాయిస్ సిగ్నల్స్ని అవాయిడ్ చేసి వాంటెడ్ ఇన్ఫర్మేషన్ని మనకి స్ట్రాంగ్ చేసి యాంప్లిఫైయర్ అనేది సెండ్ చేస్తుంది. యాంప్లిఫైయర్ డెఫినేషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు డౌన్ కన్వర్టర్. సో యాక్చువల్గా ఈ 2 బ్లాక్స్ కూడా ఒక బ్లాక్ కింద అనుకోవచ్చు. ఇక్కడ నాయిస్ అనేది ఎలిమినేట్ అవుతుంది, ఇక్కడ మనకి లో సిగ్నల్ని హై సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఐఎఫ్ యాంప్లిఫైయర్, వీటిని బ్రీఫ్గా కింద చూపించాం. సో ఇక్కడ ఐఎఫ్ యాంప్లిఫైయర్లో ఏమవుతుందంటే సిగ్నల్ స్ట్రెంగ్త్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ యాంప్లిఫైయర్ నుంచి నెక్స్ట్ మనకి ఇదంతా సిగ్నల్ ప్రాసెస్లో ఉంది. సో సిగ్నల్ ప్రాసెస్ అనేది మనకు అర్థం కాదు. ఇప్పుడు 4-5 సిగ్నల్స్ మనకు కనిపించినాయి అనుకోండి, అది డేటానే, ఒరిజినల్గా డేటాయే, కానీ మనకి అర్థం కాదు. సో మనకి అర్థం అవడం కోసం ఈ ఎనలాగ్ డేటాని డిజిటల్ డేటాలోకి కన్వర్ట్ చేయాలి. సో ఆల్రెడీ మీరు లాస్ట్ సెమిస్టర్లో మైక్రో ప్రాసెసర్ గురించి నేర్చుకున్నారు కదా. ఈ మైక్రో ప్రాసెసర్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎనలాగ్ డేటాని రిసీవ్ చేసుకుంది, డిజిటల్ డేటాని అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే శాటిలైట్ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎనలాగ్ ఫామ్లో ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ని రీచ్ అయ్యేటప్పుడు కూడా అనలాగ్ ఫామ్లో ఉంటుంది. సో మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మైక్రో ప్రాసెసర్ అనేది అనలాగ్ డేటాని డిజిటల్ డేటాలోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఆ డిజిటల్ డేటాలోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, అంటే ఏమైనా డిస్టార్షన్స్ అవి లేకుండా డేటాని యాజ్ ఇట్ ఈజ్గా ప్రొవైడ్ చేయడం కోసం డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తారు. సో యూజ్ చేసిన తర్వాత ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ నుంచి మనకి డిస్ప్లే కనిపిస్తుంది. సో డిస్ప్లే అంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది డైరెక్ట్గా ఫోన్లో మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద జీపీఎస్ రిసీవర్. ఓకే. సో ఇక్కడతో మీకు జీపీఎస్ టాపిక్ కూడా కంప్లీట్ అయిందండి. 4th యూనిట్ అండి కంప్లీట్ థియరీ ప్రాసెస్. మీకు ఓన్లీ 4 టాపిక్స్. సో నేను ఆల్రెడీ పేజింగ్ సిస్టమ్ నేర్చుకున్నాము, అండ్ పేజింగ్ సిస్టము అండ్ వీడియో టెక్స్ట్ అండ్ ఫ్యాక్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ఓకేనా. సో పేజింగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ టాపిక్, అండ్ ఫ్యాక్స్, వీడియో టెక్స్ట్ కంబైన్డ్ ఒకటే టాపిక్, అండ్ సెల్యులర్ టెలిఫోన్ సిస్టమ్ 3rd టాపిక్, అండ్ 4th టాపిక్ వచ్చేసి జీపీఎస్. సో ఈ సింపుల్ 4 టాపిక్స్ కాబట్టి మీరు ఈ యూనిట్ నుంచి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ హెడ్డింగ్స్ బట్టి ఓవరాల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మీరు ఓన్గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా.